ఈరోజు ఎంతో సంతోషకరమైన దినము. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎల్బీ నగర్ కూడలి వద్ద శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బీసీ కులాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జరగబోతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మరియు చిన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సహకరించి చేస్తున్న బ్రహ్మ రఘురామ్ నేత గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి జగదీష్ అన్న గారికి, అదేవిధంగా హైత్ నగర్ డివిజన్కు సంబంధించిన అధ్యక్షులు నరేందర్ నేత గారు కానీ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కానీ, విఠల్ గారు కానీ, మరియు హరినాథ్ గారు కానీ, మరియు గౌరవ అధ్యక్షులు లక్ష్మయ్య గారు కానీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి మన బాపూజీ గారి గురించి కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా హైత్ నగర్ డివిజన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ప్రతిష్టాపన 2014లో ఆ రోజు తెలంగాణ రావడంతో విగ్రహ ప్రతిష్టాపన మా హైత్ నగర్ డివిజన్ నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఇలాంటి ఎన్నో విగ్రహాలు ఎన్నో డివిజన్లలో పెట్టి మన బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోయి బీసీలను ముందు నడపాలని చెప్పేసి నేను కోరుకుంటూ, రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీల కోట 42% ఉంది కాబట్టి బీసీలే అధిక సంఖ్యలో గెలిచి బీసీలను సీటీలు సాధించాలని చెప్పేసి నేను కోరడంతో ఈ యొక్క అవకాశం ఇచ్చిన V36 యాజమాన్యానికి, రిపోర్టర్లకు పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరొకసారి బాపూజీ గారి ఆశయాలను సాధిస్తామని చెప్పేసి కోరుతూ జై బాపూజీ, జై కొండా లక్ష్మణ్ బాపూజీ.